వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎస్ సిల్వర్ జ్యువెలరీ. జనరల్గా మనం గిఫ్టింగ్ ఐటమ్స్ వచ్చేసరికి బౌల్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదండి. సో దాంట్లో మీకు డిఫరెంట్ డిజైన్స్ అండ్ డిఫరెంట్ మోడల్స్ ఏ అకేషన్స్లో ఏ బౌల్స్ యూస్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, రండి చూసేద్దాం. ఫస్ట్ మోడల్ వచ్చి గంధం గిన్నె మోడల్ అండి. సో ఇది ఓల్డ్ ఫ్యాషన్ మోడలే, కాకపోతే ఏంటంటే దీంట్లో కిస్మిస్ కానీ జీడిపప్పు కానీ ప్రసాదంగా నైవేద్యం పెట్టుకునేటప్పుడు యూజ్ అవుతుంది, లేదంటే గంధం కింద కూడా వాడుకోవచ్చు మనం. నెక్స్ట్ మోడల్ వచ్చేసి రైస్ బౌల్. చూడండి, చాలా క్యూట్గా ఉంది కదా. దేవుడి దగ్గర పాలు కానీ పరమాన్నం కానీ పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్ ఉంటుంది. దీంట్లో కూడా మీకు 10 గ్రామ్స్ నుంచి అబౌవ్ 40 గ్రామ్స్ వరకు కూడా 50 గ్రామ్స్ వరకు కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి చూడొచ్చు, మీకు ఇది వచ్చేసి పాట్ మోడల్. సో కింద మీకు ఏంటంటే మొట్టు కూడా వస్తుంది. దీంట్లో ప్లెయిన్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ దీంట్లో ప్లెయిన్ అండ్ మట్టు కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇది కూడా మీకు ప్రసాదానికి కానీ గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. చాలా డిఫరెంట్గా ఉంది కదా, ప్యాటర్న్ కూడా సిఎన్సీ ప్యాటర్న్. మీకు క్లీనింగ్ పర్పస్ కూడా ఏమీ పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. జస్ట్ క్లీనింగ్ పర్పస్ జస్ట్ పాలిష్ చేసుకుంటే సరిపోతుంది మీకు. నెక్స్ట్ బౌల్ వచ్చేసి లెగ్ బౌల్ అండి. సో ఇది చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది కదా. మనకి రాజుల కుర్చీ మోడల్ ఉంటుంది కదా, అలా కింద స్టాండ్స్ ఉండి అలా డిఫరెంట్గా ఉంది. ప్రసాదం పెట్టుకోవడానికి గిఫ్టింగ్ పర్పస్ అయితే చాలా చాలా బాగుంటుంది, చాలా క్యూట్గా కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి చిన్నపిల్లలకి ఏదైనా సెర్లాక్ తినిపించుకోవడానికి కానీ వాటికి కానీ యూజ్ చేసే ప్లెయిన్ బౌల్. ఇది లైట్గా సిఎన్సీ డిజైన్ వచ్చింది. సో మరి ప్లెయిన్ అయితే కొంచెం అంటే క్లీనింగ్ పర్పస్ ఈజీగానే ఉంటుంది, కానీ డిఫరెంట్గా లుక్తో ఇష్టపడే వాళ్ళకి ఇది కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ బౌల్ వచ్చేసి మీకు బిర్యానీ బౌల్ చూసుకోవచ్చు, లేదంటే టైప్ బౌల్. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది దేవుడి దగ్గర ప్రసాదం అది పెట్టుకోవడానికి. అండ్ గిఫ్టింగ్ పర్పస్ కూడా ఇది చూడడానికి కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా. సో ఇది చాలా డిఫరెంట్ డిజైన్తో ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి అదే ప్లెయిన్లోనే నక్షి బౌల్. సెర్లాక్ తినిపించుకోవడానికి లేదంటే 1 ఇయర్ బేబీకి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది ఇది. నెక్స్ట్ బౌల్ వచ్చేసరికి మనకి వీ కప్. మనం జనరల్లీ దేవుడి దగ్గర ప్రసాదాలుగా అది యూజ్ చేసే బౌల్, లేదంటే గంధం గిన్నె కింద కూడా మనం వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వరలక్ష్మీదేవి స్పెషల్ అనమాట ఇది. అష్టలక్ష్మి బౌల్. మనం దసరాకి కానీ లేదంటే వరలక్ష్మి వ్రతానికి ఎక్కువ పూజలు చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు ప్రసాదాలకు యూజ్ చేయడానికి దీన్ని అష్టలక్ష్మి బౌల్ అంటారు. చూడొచ్చు, మీకు కింద కూడా మట్టు అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో ప్లెయిన్ వస్తుంది, లేదంటే మట్టు కూడా ఉంటుంది. యాక్చువల్లీ మట్టు ఉంటేనే చాలా డిఫరెంట్గా బాగుంటుంది, ప్లెయిన్ అయితే అంత లుక్కి కనిపించదు అనుకుంటున్నాను. సో ఇది కూడా బాగుంటుంది. ఇది మీకు వచ్చేసి పూల సజ్జ మోడల్. ఇక్కడ మీకు పట్టుకోవడానికి హ్యాండిల్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లెయిన్ మట్టు బౌల్ అనమాట ఇది కూడా. నెక్స్ట్ బౌల్ వచ్చేసరికి లీఫ్ బౌల్. చూడొచ్చు, మీకు కింద లెగ్స్ కూడా సపోర్ట్గా ఉండడానికి లెగ్స్ కూడా చిన్న డిఫరెంట్ ప్యాటర్న్లో ఇవ్వడం జరిగింది, పెటల్ ప్యాటర్న్లో. ఇది లీఫ్ బౌల్. ఇది కూడా గిఫ్టింగ్ పర్పస్ చాలా బాగుంటుంది. చాలా డిఫరెంట్ మోడల్, డిఫరెంట్ లుక్తో కనిపిస్తుంది కదా మనకి. ఇదిగో లీఫ్ ప్యాటర్న్ నేను చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ బౌల్ వచ్చేసరికి పాట్ బౌల్. ఇది కూడా మనకి ప్రసాదం అది దేవుడికి డిఫరెంట్గా గిఫ్టింగ్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది. ఇది కూడా నక్షి ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది. చూడొచ్చు, మీకు చుట్టూరు కూడా నక్షి ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది. కింద మట్టు, దీంట్లో ప్లెయిన్ కూడా వస్తుంది అండ్ మట్టు కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇది కూడా మనకి అరౌండ్ 20-25 గ్రామ్స్ నుంచి మనకి అప్ టు 100 గ్రామ్స్ వరకు కూడా అవైలబుల్గా ఉంటుంది ఈ బౌల్ అన్నది. నెక్స్ట్ మనకి లైట్ వెయిట్లో వెరీ గిఫ్టింగ్ పర్పస్ అనమాట. 20-30 గ్రామ్స్లో డిఫరెంట్గా ఎక్కువ పెద్దగా కనిపించే బౌల్ ఇది. సో ఇది వచ్చేసరికి ఫ్లవర్ బౌల్ అనమాట. సో ఇది కూడా చూడొచ్చు, మట్టు ఉంటుంది, కాకపోతే ఇది వెరీ లైట్ వెయిట్. మీకు 15 గ్రామ్స్ 20 గ్రామ్స్లోనే మీకు బౌల్ అనేది కొంచెం పెద్దగా కనిపిస్తుంది ఈ బౌల్ వచ్చేసరికి. అండ్ ఇది కూడా మీకు నక్షి ప్యాటర్న్ డిజైన్, డిఫరెంట్ డిజైన్ ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ప్లెయిన్ పిల్లల అన్నప్రాసనకి మనం ఇచ్చేది బౌల్. సో దీంట్లో కూడా కింద మీకు సిఎన్సీ డిజైన్ ఇవ్వడం జరిగింది. వెరీ సింపుల్ మోడల్ అనమాట. క్లీనింగ్ పర్పస్ కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ ఇదిగోండి, నెక్స్ట్ వచ్చేసరికి స్పాన్ బౌల్. చూడొచ్చు, కింద స్పాన్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. హంస కనిపిస్తుంది కదా, దీనికి వచ్చేసరికి స్వాన్ బౌల్ అంటారు. సో ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది, మీకు చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. యాక్చువల్లీ డిజైన్ అనేది చాలా డిఫరెంట్ ప్యాటర్న్లో ఇవ్వడం జరిగింది.
కార్వింగ్ కూడా చాలా డిఫరెంట్గా చేయడం జరిగిందండి. ఈ బౌల్ మనకి ఎక్సలెంట్ బౌల్. అసలు దీనికి అరౌండ్ మీకు 50 గ్రామ్స్ 40 గ్రామ్స్ అలా కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. గిఫ్టింగ్ పర్పస్ చాలా డిఫరెంట్ వెరైటీ అనమాట ఇది. దెన్ నెక్స్ట్ బౌల్ వచ్చేసి నేను లెగ్ ప్యాటర్న్ మోడల్లోనే ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ చూపిస్తాను. ఇది కూడా పెద్ద సైజులో వస్తుంది అనమాట. మనకి లైట్ వెయిట్ వస్తుంది అండ్ బిగ్ సైజ్ కూడా కనిపిస్తుంది. ఇది కూడా లెగ్ బౌల్ అనమాట. సో కింద కూడా మీకు సపోర్ట్గా స్టాండ్స్ ఇవ్వడం జరిగింది, 3 స్టాండ్స్. సో కింద ఏమీ గీతలు అయి పడకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇది కూడా డిఫరెంట్గా చాలా బాగుంటుంది గిఫ్టింగ్ పర్పస్. నెక్స్ట్ వచ్చేసి 1 ఇయర్ బేబీకి ఇవ్వడానికి గిఫ్టింగ్ పర్పస్. సో ఇది కూడా చాలా డిఫరెంట్ డిజైన్లో ప్లెయిన్ బౌల్ అనమాట. దీనికి కాకపోతే నక్షి ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది ఫ్లవర్స్ డిజైన్లో. జనరల్గా ప్లెయిన్ కొంతమంది ఇష్టపడరు, డిఫరెంట్ లుక్లో కావాలనుకున్న వాళ్ళకి ఈ బౌల్ కూడా చాలా బాగుంటుంది. మీకు అరౌండ్ ఇది 100 గ్రామ్స్ 80 గ్రామ్స్ 90 గ్రామ్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్లవర్ కప్ అండి. వీ కప్లోనే ఇది ఫ్లవర్ డిజైన్లో ఉండే ప్యాటర్న్ అనమాట. మీకు ఇక్కడ చూడొచ్చు కార్వింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు. బౌల్స్లో అన్నది ఒకటే ప్యాటర్న్ ఉండే డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద ప్యాటర్న్ అనమాట. ఇది కూడా మీకు అరౌండ్ 50-60 గ్రామ్స్లో పెద్ద బౌల్లో కనిపిస్తుంది. లైట్ వెయిట్లో పెద్ద బౌల్ కనిపిస్తుంది. దీంట్లో కూడా మీకు స్మాల్ సైజెస్ అంటే 20-30 గ్రామ్స్లో కూడా ఇలాంటి డిఫరెంట్ డిజైన్లో మోడల్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ బౌల్ వచ్చేసరికి మీకు ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్. ఇది కూడా మీకు లైట్ వెయిట్లో పెద్ద బౌల్ కనిపిస్తుంది అనమాట. ఇది కూడా చూపించాను కదా నేను, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయని చెప్పాను. డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. లీఫ్ డిజైన్స్ ఇదంతా. కార్వింగ్ కూడా చాలా నీట్గా ఇవ్వడం జరిగిందండి. సో మట్టు కంపల్సరీ ఉంటుంది దీనికి. లైట్ వెయిట్ కూడా అవైలబుల్గా వస్తుంది మీకు. లైట్ వెయిట్లో కూడా ఇచ్చే చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. ఫ్లవర్ పెటల్ ప్యాటర్న్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్ కప్. జనరల్గా పిల్లలు చాలా ఇష్టపడతారు ఐస్ క్రీమ్ వేసిస్తే అబ్బా బౌల్ కూడా ఆ డిజైన్గా తినాలనిపిస్తుంది కదా. ఐస్ క్రీమ్ అన్నది అలా ఉంది. సో ఇది కూడా మీకు లైట్ వెయిట్లో అవైలబుల్గా వస్తుంది. అరౌండ్ 15-20 గ్రామ్స్ నుంచి సో అప్ టు 100 గ్రామ్స్ వరకు. ఇంకా పెద్ద సైజులో కావాలంటే ఇంకా పెద్ద వెయిట్లో ఉంటుంది. సో ఇది కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. ఇది ఐస్ క్రీమ్ కప్ ప్యాటర్న్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్ సలాడ్ బౌల్. ఇది దీంట్లో కూడా చూసుకోవచ్చు మీకు. ఇది కూడా చాలా డిఫరెంట్ డిజైన్తో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీకు ప్యాటర్న్ అన్నది ఫ్లవర్ ప్యాటర్న్ టైప్, లీఫ్ ప్యాటర్న్ టైప్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కార్వింగ్ కూడా చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారండి. సో ఇది ఫ్రూట్ సలాడ్ బౌల్ అనమాట. సో మీ ఫ్రూట్స్ పిల్లలకి అది ఇస్తే చాలా బాగుంటుంది. దీంట్లో వేసి వాళ్ళు ఈజీగా తినేస్తారు కప్పుని చూసే. దాని నెక్స్ట్ వచ్చేసి అన్నప్రసన్నకి ఇచ్చే ప్లెయిన్ మట్టు బౌల్. ఇది కూడా మనకి వెయిట్ ఎక్కువ వస్తుంది. లైట్ వెయిట్లో అన్నది మట్టు వచ్చేస్తుంది కాబట్టి దీనికి ఎక్కువ వెయిట్ పడుతుంది. అరౌండ్ మీకు 50-60 గ్రామ్స్లో కూడా ఉంటుంది. లైట్ వెయిట్లో కావాలని ఉంటుంది కానీ ఎక్కువ వెయిట్ పడుతుంది అనమాట. సో ఇది కూడా చాలా ఓల్డ్ ఫ్యాషన్ అయినా చాలా ట్రెండీగా ఉండేది. ఇది కూడా ప్లెయిన్గా ఇష్టపడే వాళ్ళకి మట్టు బౌల్ అన్నది వెరీ ఇంపార్టెంట్ అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా పాట్ షేప్లో ఉండే బౌల్. ఇది కూడా మనకి ప్రసాదాలకి వాటికి ఉపయోగించుకోవచ్చు. అండ్ వెరీ మ్యారేజ్కి గిఫ్టింగ్ పర్పస్ అన్నది లైట్ వెయిట్లో కొంచెం పెద్ద సైజులో కనిపించేది ఇస్తాం కాబట్టి జనరల్గా. సో ఈ డిజైన్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా మీకు ఏంటంటే కార్వింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. చూడొచ్చు బౌల్ మొత్తం కూడా డిఫరెంట్ డిజైన్స్తో ఇవ్వడం జరిగింది. హార్ట్ షేప్స్తో కానీ లీవ్స్తో కానీ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ అంతా చూడొచ్చు. బౌల్స్లో అనేది డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్నీ ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. ఇది మీకు అరౌండ్ 20-25 గ్రామ్స్ నుంచి లేదా 50-60 అరౌండ్ 100 గ్రామ్స్ వరకు మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బౌల్ వచ్చేసరికి ఇది కూడా గిఫ్టింగ్ పర్పస్ లైట్ వెయిట్లో పెద్ద సైజులో కనిపించే బౌల్ అండి. ఇది కూడా కార్వింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది అనమాట. ఇది కూడా మనకి ఐస్ క్రీమ్ కప్ కింద యూస్ చేసుకోవచ్చు, లేదంటే దేవుడికి ప్రసాదం బౌల్ కింద కన్నా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బౌల్ వచ్చేసరికి ఇది మనం వాటర్లో ఫ్లవర్స్ వేసుకుంటాం కదా, మనం గుమ్మం దగ్గర పెట్టుకోవడానికి డెకరేటివ్ కానీ లేదంటే ఫ్రూట్స్ పెట్టుకోవడానికి బిగ్ సైజులో ఉండే బౌల్ అనమాట. సో ఇది కూడా చాలా డిఫరెంట్ డిజైన్లో ఉండే బౌల్. చూసుకోవచ్చు మీకు మట్టు వస్తుంది. సో మీకు ఎవరైనా పూజ మందిరం దగ్గర పెట్టుకోవడానికి కానీ లేదంటే ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు ఫ్రూట్స్ అవి పెట్టి అక్కడ పెట్టడానికి కూడా చాలా డిఫరెంట్గా ఉండే ప్యాటర్న్ అనమాట.
ఇది మీకు అరౌండ్ 100 గ్రామ్స్ నుంచి నియర్లీ ½ kg వరకు కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ బౌల్ అన్నది డిఫరెంట్ బౌల్ ఉంటుంది. దీంట్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ అన్నది మా దగ్గర అవైలబుల్గా ఉంటుందండి. ఇది బౌల్స్లో వన్ ఆఫ్ ద ప్యాటర్న్ అనమాట. ఇలా నేను మీకు డిఫరెంట్ వెరైటీ ఆఫ్ బౌల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. మరిన్ని వీడియోస్ మా ఛానల్లో చూడాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.